వాళ్ళు మనతో కొన్ని విషయాలు పంచుకుంటారు. రే మొన్న చూశాను, అదిగో ఊరి బయట ఎక్కడో కూర్చొని సీసాలు దగ్గర పెట్టుకొని మందు తాగుతుంటే చూశానురా, అలాంటి అలవాట్లు నీకు కూడా వస్తాయేమోనన్న భయం. ఇగో మొన్న వేరొక అతను సిగరెట్ తాగుతుంటే చూశానురా, అతనితో నువ్వు సహవాసం చేస్తే నువ్వు చెడిపోతామేమోనన్న భయం. నేను మొన్న చూశానురా నీ స్నేహితులని పలానా దగ్గర పలానా ఏరియాలో తిరుగుతుంటే వారిని పలానా వాళ్ళు ఇలా చెప్తుంటే విన్నాను, వారి సహవాసం చేస్తే ఎక్కడ అలవాట్లు నీకు వస్తాయేమోనని భయానికి చెప్తున్నాను రా. అటువంటి వారికి నువ్వు స్థానం ఇవ్వద్దు. చెప్పలేదా మీ పిల్లలు? మీరు ఇలాంటి విషయాలు మీ పిల్లలకి చెప్పుకున్నారా లేదా? ఎందుకు చెప్పుకోరు? ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లల బాగోగులను కోరుకుంటారు కనుక, వారు చెడిపోకూడదని, వారిని బాగు చేసుకోవాలని, వారితో తిరుగుతున్నటువంటి స్నేహితులలో ఎవరిలోనైనా చెడు లక్షణాలు, చెడు అలవాట్లు, చెడు పనులు కనబడితే వెంటనే వారి దగ్గరికి వెళ్ళం, కానీ మన పిల్లల్ని మనం జాగ్రత్త చేసుకుంటాం. జాగ్రత్త నాన్న, వారికి చోటు ఇవ్వమాకండి అని. ఇలా మనం ఆలోచన చేస్తే దేవుడు కూడా ఎఫెసీ సంఘానికి పత్రిక రాస్తున్నటువంటి పౌలు విషయంలో ఆయనను ప్రేరేపించి చెబుతున్నటువంటి అద్భుతమైనటువంటి మాట అండి. అదే, అపవాదికి మీరు చోటు ఇవ్వకండి.